చేస్తున్నాడండి. దేవుని దేవాలు మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 14వ అధ్యాయము 21వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకు వందనాలు తండ్రి. నాయన ఇంతవరకు లెక్కలు పెట్టేసి నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఇక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి నెగ్గిన కంచె కావాలండును గాక. ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను సంహరించబడ్డాడనే విషయము తెలిసిన యేసయ్య ఏకాంతంగా అరణ్య ప్రదేశానికి వెళ్ళారంట కదండి. యేసయ్య అరణ్య ప్రదేశానికి వెళ్ళారనే సంగతి తెలుసుకున్న జనసమూహం అందరూ కూడా యేసయ్యని వెంబడిస్తూ అరణ్య ప్రదేశానికి వెళ్ళారంట కదండి. అరణ్య ప్రదేశంలో ఆ జనసమూహాన్ని చూసిన యేసయ్య వారందరికీ కూడా సువార్తను బోధిస్తూ వారిలో రోగులైన వారిని స్వస్థపరుస్తూ ఉన్నారంట కదండి. యేసయ్య ఆ విధంగా వారందరినీ స్వస్థపరుస్తున్నప్పుడు సాయంత్రం అయిపోయిందంట కదండి. సాయంత్రం అయిపోయినప్పుడు యేసయ్య యొక్క శిష్యులకి ఒక సంగతి అర్థమైంది కదండి. ఏంటంటే మనందరం కూడా ఇక్కడ అరణ్య ప్రదేశంలో ఉన్నాము, ఇక్కడ మనకి ఆహారం దొరకదు కాబట్టి వెంటనే ఈ ప్రజలందరినీ కూడా సమీపంలో ఉన్న గ్రామాలకి పంపించేయాలని గ్రహించిన యేసయ్య యొక్క శిష్యులు వెంటనే ఆ సంగతిని యేసయ్యకి తెలియజేశారంట కదండి. వారు ఆ విధంగా తెలియచేయగానే యేసయ్య ఏమంటున్నారండి, ఈ జనసమూహాన్ని మీరు ఎక్కడికి పంపించొద్దు, మీరే వారికి ఆహారాన్ని పెట్టండి అనేసి యేసయ్య చెప్పారు కదండి. ఆ జనసమూహంలో వారికి దొరికిన రొట్టెలు చేపల్ని యేసయ్య ఆశీర్వదించి అక్కడున్న ప్రజలందరికీ కూడా సమృద్ధిగా ఆహారాన్ని పంచిపెట్టారు కదండి. పంచిపెట్టిన తర్వాత 12 గంపల ఆహారం కూడా మిగిలిందంట కదండి. అందరూ ఆ విధంగా భోజనం చేసేటప్పటికే చాలా లేట్ అయిపోయి ఉంటుంది కదండి. తర్వాత ఏం జరిగిందో మనం చూద్దామండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనము. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటండి, ఎప్పుడైతే యేసయ్య మన జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చేస్తారో వెంటనే మన జీవితంలో ఒక పరీక్ష కూడా ఎదురవుతుంది కదండి. ఇక్కడ శిష్యులకి కూడా అదే జరిగింది కదండి. వారు ఒక అద్భుత కార్యాన్ని చూసిన తర్వాత యేసయ్య ఏం చేస్తున్నారండి, వారికి ఒక పరీక్షని పెడుతున్నారు కదండి. యేసయ్య ఏం చెప్తున్నారండి, నేను ఈ జనసమూహం అందరినీ కూడా పంపించేస్తాను, మీరు మాత్రం పడవలో సముద్రాన్ని దాటి అవతలకి వెళ్ళండి అని యేసయ్య వాళ్ళని బలవంతం చేశారంట కదండి. బలవంతం చేసినప్పుడు వాళ్ళందరూ ఆ విధంగానే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు కదండి. తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనము. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యుద్ధకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. యేసయ్య ఆ జనసమూహానందరినీ పంపించేసి ఏకాంతంగా కొండ ఎక్కి ప్రేయర్ చేసుకొని సాయంకాలం వరకు ఒంటరిగా ఉన్నారంట కదండి. అప్పటికే ఆ దోణి దరికి అంటే ఒడ్డుకి ఇంకా కొంచెం దూరంలో ఉన్నప్పుడే యేసయ్య చూసి యేసయ్య వారి దగ్గరికి సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళారంట కదండి. యేసయ్యని ఆ విధంగా చూసిన శిష్యులు యేసయ్య ఒక భూతం అనుకొని భయపడి కేకలు వేస్తూ ఉన్నారంట కదండి. ఇక్కడ మనం గమనిస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనంలో ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరుచుటకును వారికి అధికారం ఇచ్చెను కదండి. 10వ అధ్యాయంలో యేసయ్య వారికి దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం ఇచ్చారు కదండి. అధికారంతో యేసయ్య యొక్క శిష్యులు అనేకమైన అపవిత్రాత్మలను కూడా వెళ్ళగొట్టారు కదండి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇక్కడ యేసయ్యని చూసి ఒక భూతం అనుకొని భయపడుతున్నారు కదండి. అపవిత్రాత్మలని వెళ్ళగొట్టిన తన శిష్యులు తాను సముద్రం మీద నడుచుకుంటూ వస్తుంటే తనని చూసి ఒక భూతమని భయపడుతున్న తన శిష్యులను చూసి యేసయ్య ఏమన్నారో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. ఇప్పటి వరకు చదువుకున్నాము మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుంచి 26వ వచనం. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.